సో మేము వచ్చిన పర్సనల్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మాకు ట్రైన్ అయితే నైట్ 9:30కి ట్రైన్. సో ఎలాగో టైం ఉంది కాబట్టి ఈ 6 అవర్స్ విజయవాడలో చూడాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి ఎక్స్‌ప్లోర్ చేస్తాం అన్నమాట. సో లెట్స్ గో. సో ఇదే మా రూమ్. Neon hums like a subtle thrill. Shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. Streetlights flicker. సో ఏదో ఇప్పుడు కార్ అయితే రెంట్ తీసుకున్నాం బలీనో. సో ఇప్పుడు ఉండవల్లి కేవ్స్కి వెళ్తున్నాం. ఉండవల్లి కేవ్స్ ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్. వెళ్ళేదారిలో ఏదైనా రెస్టారెంట్ అంటే తినేసి వెళ్ళిపోదాం. In the city, spinning wild dreams out of pity. Every heart beats a brand new. సో వీఆర్ ఫైనలీ అట్ ఉండవల్లి కేవ్స్. అది అవి కేవ్స్ అన్నమాట. అటు కాదు ఇటు, అది ఎంట్రన్స్. ఇదే మన కార్. ఎక్కి దూకేయడమే గేట్. తాళం వేస్తుంది గేట్. పెద్ద మీకు ఇచ్చేసే సో వీ గోట్ ద టికెట్స్ ఇద్దరికి. అక్కడ ఆగితే అసలు క్రేజీ ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ కంటే 25 రూపీస్, బట్ ఫర్ ఫారెన్ సిటిజన్స్ కి 300 రూపీస్ అంట. గిట్లా మాట్లాడాలి. చాలా తప్పు అసలు, ఘోరం, పాపం. లాగేస్తున్నారు భయ్యా, లాగేస్తున్నారు. ఫారినర్స్కి తప్పు జరుగుతుంది ఇక్కడ. ఓకే, మమ్మల్ని పక్కన పెట్టేస్తారు. దట్ వాజ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ప్లేస్. పాజ్ చేసి చదవండి. 5th సెంచరీ అప్పుడు కార్వ్ చేసి 5th and 6th సెంచరీ అప్పుడు కార్వ్ చేసిన కేవ్స్ అంటే ఇవి. నైస్. మేము లక్కీ ఏంటంటే అట్మాస్ఫియర్ కూడా, క్లైమేట్ కూడా కొంచెం సహకరిస్తుంది కదా. అంటే ఎండ వస్తుంది, అప్పుడప్పుడు మబ్బులు వస్తున్నాయి అనమాట. What happened? What do you say? స్పెక్ట్స్ చేస్తే సహకారం కనిపిస్తుంది బాగా. అంటే కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైంది అంతే. There it is. ఎవరు చుట్టాలండి లేకుండా ఏవి కోతులు ఉన్నాయి. ఇవన్నీ కేవ్స్ అన్నమాట. దా కమాన్. సేయింగ్స్ ఏంటంటే వద్దా అండ్ కామ్గా గో బ్యాక్. కేవ్ నిండా బ్యాట్స్ ఉన్నాయి, జస్ట్ మిస్. ఓకే,
సేయింగ్ ఇస్ దట్ అప్పుడు ఇక్కడ మాంగ్స్ అందరూ వచ్చి దే యూస్ టు మెడిటేట్. హాయ్రా, ఇట్లా. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ. దిస్ ఈస్ ద వ్యూ. ఉన్నాయి. See this carvings. This is the lion. This is the elephant. రాయి మీద చెక్కారు అనే రాక్. క్రేజీ. ఈ పైకి కూడా వే ఉంది, కాదు వెళ్దాం. వినాయకుడు. ఓం గం గంతే నమః. బ్రహ్మ, లార్డ్ బ్రహ్మ. తెలియట్లేదే. నరసింహస్వామి. తెలియట్లేదు. విష్ణుమూర్తి. శంఖము. What is this? It is closed. People used to stay here. Yes. ఇప్పుడు మనకి ఎంత సొఫిస్టికేటెడ్ లైట్లోనే సో ఇందాక చూపించాం కదా, అవే పైకి వెళ్తున్నాం. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాం. అది ఇప్పుడు మనం ఈ కేవ్స్ చూసి ఎంత భయపడితే అందరి ఫోన్లో లైట్లు ఉన్నాయి. అప్పుడు ఏమీ లేదు. నో లైట్స్. కాలం మెల్లగా. ఫ్రెండ్స్ ఉన్నారు. నో గెట్ అవుట్. వైరల్ చేస్తాను. వెళ్ళిపో. కార్వింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ డోంట్ నో వాట్, బట్ ఇదిగో పద్మనాభ స్వామి. ఈ కోతులు క్రియేటింగ్ హ్యావాక్ అమ్మా. యా, కోతులు వెరీ నాటీ. Disgusting. స్వామి వారి పాదాలు.
గరుడువంతుడు విశ్వకర్మ, ఐ థింక్ సో. ద గ్రేట్, ద ఆల్మైటీ పద్మనాభుడు. పద్మనాభుడు, అందరూ దేవతలు. కమింగ్. క్రేజీ అసలు. హనుమంత్ ఇవన్నీ దేని యూజ్ చేసేవారు ఒకప్పుడు. దీస్ వన్, దట్ వన్. అంటే మనకు అంతగా అర్థం కాదు, కానీ ఆర్కియాలజీ బాగా చదివే వాళ్ళకి, అంటే హిస్టరీ తెలిసిన వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి కదా, సో తెలుస్తాయి అన్నమాట. సో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ డన్ హియర్ హ్యాస్ ఎ పర్పస్. ఎవ్రీ కార్వింగ్, ఎవ్రీ స్ట్రక్చర్ హ్యాస్ ఎ పర్పస్. ఎస్. జై శ్రీరామ్. ఇక్కడ మనకి ఇది ఇలా ఉన్నట్టే వైజాగ్లో అనకాపల్లి దగ్గర ఒకటి ఉంది, బొజ్జన్నకొండ. బొజ్జన్నకొండ కూడా సేమ్ అలాగే, అది కూడా 6th and 7th centuryలో చేసింది, సేమ్ యాజ్ దిస్. So are we done at Undavalli? Yes. So we are done at Undavalli caves. ఇప్పుడు వెళ్ళి తినాలి, తినేసి దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ టైం బట్టి. వీలైతే భవానీ ఐలాండ్స్ లేదా గాంధీ హిల్స్. ప్రకాశం బ్యారేజ్ సాయంకాలం. గాంధీ హిల్స్ ఆన్ ద వేలో. ప్రకాశం బ్యారేజ్ ఆన్ ద వే కాదు. ప్రకాశం బ్యారేజ్ విల్ సేవ్ ఫర్ ద నైట్, అది ఈవినింగ్ కొంచెం లైట్ ఫెయిల్ అయితే అప్పుడు. సో ఇప్పుడు చూడడానికి భవానీ ఐలాండ్స్ ఆర్ గాంధీ హిల్స్. ఇంకేమన్నాయి? విల్ గో టు భవానీ ఐలాండ్స్. ఈ క్లైమేట్ కి పార్క్స్ అక్కడ కొన్ని ఇప్పుడు తినేసి విల్ గో టు భవానీ ఐలాండ్స్. లెట్స్ గో.